హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి సమ్మిత గురు. ఈరోజు నేను మీ ముందుకు మరొక మంచి రెసిపీతో వచ్చానండి. ఈ రెసిపీస్ మనకి చాలా ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు, బాలింతలు, షుగర్ పేషెంట్లకి ఎంతో అద్భుతమైన రెసిపీ అనే చెప్పుకోవచ్చు. ఇవి రెండు రెసిపీస్ అండి. థంబ్నెయిల్లో చూసినట్టుగా ఆ ఒక్క పౌడర్ అనేది మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఈ రెసిపీస్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా మీకు ఒక చిన్న విషయం అండి, వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా మరెందుకు ఆలస్యమండి, రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. మినుములు, గోధుమలు, బార్లీ, బియ్యము, రాగులు, జొన్నలు, సజ్జలు, పెసరపప్పు అండి. ఇవి మొత్తం మనకు రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ధాన్యాలు. వీటిని మనం నీట్గా వాష్ చేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలండి. నేను ఈ గ్లాస్ తోటి మెజర్మెంట్ తీసుకున్నానండి. మనకు అన్నీ ఈక్వల్గా తీసుకున్నాను. నేను ఏది తక్కువ ఎక్కువ ఏం లేదు, మొత్తం ఈక్వల్గా తీసుకున్నాను. నేను ముందుగా కడాయి పెట్టేసుకొని వేడైన తర్వాత బియ్యాన్ని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. చూడండి, నీట్గా ఇలా కదుపుకుంటూ వేయించుకోవడం వల్ల మనకు చక్కగా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. మనకి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అన్నీ విడివిడిగానే వేయించుకోవాలండి, కలిపి ఒకేసారి వేయించుకోకూడదు. ఎందుకంటే కొన్ని త్వరగా ఫ్రై అయ్యి ఉంటాయి, కొన్ని లేట్గా టైం తీసుకొని ఫ్రై అయ్యి ఉంటాయి కదా, అందుకోసమని విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు బార్లీ ఫ్రై చేసుకుంటున్నానండి. వీటిని కూడా మనం ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న మొత్తాన్ని ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లోకి తీసేసుకోవాలండి. అదేవిధంగా నెక్స్ట్ గోధుమలండి, ఇదే ప్రాసెస్తో మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. ఇవి మాత్రం ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునేదే కొంచెం ప్రాసెస్ అండి, తర్వాత అంతా చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నేను సజ్జల్ని ఫ్రై చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా అన్నీ ఒకదాని వెంట ఒకటి మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ పెసరపప్పు. మనం తీసుకునే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. పెసరపప్పు మనకు చాలా చలవ చేస్తుంది. అదేవిధంగా బార్లీ మనకు నీరసం లేకుండా ఎనర్జీని ఇస్తుంది. ఇంకా ప్రతిదండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉన్నాయి. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని కూడా నెక్స్ట్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. నెక్స్ట్ ఇప్పుడు మనం జొన్నలను కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. నెక్స్ట్ మినుములండి. ఈ మినుములు కూడా సేమ్ అదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమేను. లాస్ట్ అండ్ ఫైనల్ రాగులండి. ఈ రాగులను కూడా మనకి రాగులు త్వరగానే ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఒక సింపుల్ చిట్కా చెప్తాండి. మనకి ఎలా ఫ్రై అయ్యాయని కొన్ని తెలుసుకోలేం కదా, అవి నోట్లో వేసుకొని నమిలినప్పుడు మనకి క్రంచీగా అంటే అప్పుడే అర్థమవుతుందండి. పచ్చివి నమిలినప్పుడు ఏ విధంగా ఉంటాయి, ఇలా ఫ్రై చేసిన తర్వాత నమిలినప్పుడు ఎలా ఉంటాయి అనేది మీకు తెలిసిపోతుంది. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని చల్లారిన తర్వాత వీటిని కొంచెం కొంచెంగా తీసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను ఈ విధంగా మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని మొత్తాన్ని చక్కగా మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా స్మూత్గా వచ్చేంత వరకు మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా ఇదే విధంగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ స్మూత్గా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా నేను మొత్తాన్ని మిక్సీ పట్టేసుకున్నానండి. చూడండి, మనము ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఒకవేళ కానీ చిన్నపిల్లలకు పెట్టాలనుకున్నప్పుడు దీన్ని స్ట్రైనర్ తోటి స్ట్రెయిన్ చేసుకొని, అంటే జల్లెడ ఉంటుంది కదండి, జల్లెడతోటి జల్లించుకొని ఈ పిండిని పిల్లలకి సూప్ లాగా అంటే జావలాగా చేసి పెట్టచ్చండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని నేను ఒక ఎయిటెడ్ కంటైనర్ ఉంటుంది కదా, అంటే గాలి చొరబడిని బాక్స్లోకి కానీ ఒక గాజు సీసాలోకి కానీ తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఒక బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నానండి.
మీరు పిల్లలకు పెట్టాలనుకున్న వాళ్ళు ఇదే విధంగా స్టోర్ చేసి పెట్టేసుకోండి. పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిదండి, వాళ్ళు ఎదగడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. దాంట్లోంచి నేను కొంత పిండి తీసుకొని ఇప్పుడు మీకు లడ్లు ఎలా చేయాలనో చేసి చూపెడుతున్నానండి. అంటే మీరు 1 కప్పు పిండికి 1/2 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇట్లా మొత్తం స్ప్రెడ్ కలిపేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుందామండి. ఈ బెల్లం అనేది మనకు ఈ పిండికి పట్టేటట్టుగా మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ లడ్లుగా చుట్టుకోవాలండి. ఈ లడ్లను బాలింతలు స్నాక్స్గా తీసుకోవడం వల్ల వాళ్ళకి బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది. అదేవిధంగా వాళ్ళకి రక్తహీనత అటువంటి సమస్యలన్నీ తగ్గిపోతాయండి. పిల్లలు కూడా మామూలుగా మిల్లెట్స్ తోటి ఏమి ఇచ్చినా సరిగా తినరు కదండి, ఇలా స్వీట్ చేసి ఇవ్వడం వల్ల చాలా ఇష్టంగా తింటారు. ఇంకొక విషయం అండి, ఇక్కడ ఈ పిండి ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా? మనకు అంగన్వాడీల్లో బాలామృత పిండి అని ఇస్తారండి, ఆ స్మెల్ వస్తుందండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి, బాలింతలు ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసి పిల్లలకి అనేది ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా బాలింతలు కూడా తీసుకోవడం మర్చిపోవద్దండి. ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ అండి, ఇది సూప్ అండి. నేను ఇక్కడ ఒక స్టీల్ పాత్ర పెట్టేసుకుని దాంట్లోకి గీ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ గీ ప్లేస్లో గీ ఇష్టం లేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆయిల్ అయినా తీసుకోవచ్చు. కొన్ని ఆనియన్స్ ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్నానండి. మనకు సూపుకు మాత్రం ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం చక్కగా ఫ్రై అవుతున్నాగా అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం అల్లం తురుము, నెక్స్ట్ అదేవిధంగా వెల్లుల్లి తురుము అండి. ఇలా చక్కగా 2 యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా ఒకసారి అంతా కలిపేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ బీన్స్ తీసుకున్నానండి. మీకు ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ని తీసుకోండి. నాకు దగ్గర ఉన్న వెజిటేబుల్స్ తోటి నేను ఈ సూప్ చేస్తున్నాను. అదేవిధంగా మనకు నెక్స్ట్ కొంచెం క్యారెట్ అండి, ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ పచ్చి బఠానీ ఆర్ కాలీఫ్లవరు, క్యాబేజీ, క్యాప్సికమ్ అలాంటివి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, మీకు ఇంట్రెస్ట్ని బట్టండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. చక్కగా వీటిని మనం కొంచెం స్మూత్ అంటే ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను. ఇది కూడా ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇవి కొంచెం స్మూత్గా అయిన తర్వాత వాటర్ అనేది తీసుకుంటున్నానండి. చూడండి, నేను ఇక్కడ 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వాటర్ అనేది ఇలా చక్కగా కలుపుకుంటూ రోయల్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. ఈలోపు నేను మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం కదండి పౌడరు, ఆ పౌడర్ని ఈ బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 స్పూన్ల పౌడర్ని తీసుకొని ఇలా అంటే మనకు డైరెక్ట్ వేస్తే ఉండలు కడతాయి కదండి, ఇలా కొంచెం పేస్ట్ లాగా చేసి యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఉండలు కట్టకుండా సూప్ అనేది చాలా బాగా వస్తుంది. 3 స్పూన్ల పౌడర్కి నేను ఇక్కడ 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా స్మూత్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలిపేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా వాటర్ అనేది మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర కట్ చేసి యాడ్ చేసుకున్నాను. సాల్ట్ మాత్రం మీ టేస్ట్కి సరిపడినట్టు యాడ్ చేసుకోండి. ఇలా మనకి వాటర్ అనేది బాగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ముందుగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న పిండిని కలిపేసుకుందామండి. ఈ పేస్ట్ యాడ్ చేసుకునే టైంలో ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకుని యాడ్ చేసుకోండి. ఎక్కువ హీట్ ఉండడం వల్ల తొందరగా ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా మొత్తాన్ని ఒక 10 to 15 మినిట్స్ వరకు అంటే ఈ సూప్ అనేది కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు చిక్కబడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ దగ్గరకు వచ్చేస్తుంది. ఇది షుగర్ పేషెంట్లకి చాలా మంచి సూప్ అండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ తోటి సూప్ చేసుకొని తీసుకోవడం వల్ల ఆకలి అనేది చాలా త్వరగా కాదు, మనకి శక్తి అంటే ఎనర్జీ కూడా చాలా బాగా ఉంటుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచి అంటే కొలెస్ట్రాల్ ఉంటుంది కదండి, దాన్ని కరిగిస్తుంది. ఇప్పుడు ఇలా మనకి సూప్ అనేది దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వింగ్ బౌల్ ఉంటుంది కదండి, బౌల్లోకి తీసేసుకొని ఇక వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి.
ఇలా ఈ వర్షాకాలంలో వేడివేడిగా సూప్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అవలాగా చేసుకుని మజ్జిగలో కానీ పాలల్లో కానీ కలుపుకుని కూడా తాగొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.